ఏ కుమారి ఏం చేస్తుండవు? ఏ కుమారి లే, మునక్కాయ చేసి పులుసు పెట్టి ఏం పులుసు పెట్టుకో. ఏంటి పొద్దు పొద్దున్నే స్వామి చుట్టూ ఊతున్నావు? తాగేసిన పో. ఆయన మునక్కాయ తింటాడు. చెప్పు. చేయకపోతే వాళ్ళు బట్నాలు అయితే తొలగలు అవుతాయి. పీకల దాకా తాగడం, వచ్చి పెంగాల మీద అసమాషి చేయడం, ఇది బాగా అలవాటు అయిపోయింది. మనం కూడా స్టార్ట్ చేస్తామనుకో తిక్క తీరిపోతుంది. బాగా చేస్తున్నా ఏం పొడి చేసి బాగా మసాలా దట్టించి కొత్త కొత్త కొత్తలాగా ఉడకాలి. ఏం కడుపులో ఉడకదా? ఓకే ఓకే, పులుసు చేయాలి కదా బాబా. మెల్లగా మెల్లగా మునక్కాయలు పైపోగలవు. ఏ వంట అయిందే కుమారి? చేస్తున్నా బాబా. ఇదిగో మునక్కాయలు ముదిరిపోయాయి, తోలు తీసేస్తున్నా. మునక్కాయ కాదు, మునక్కాయలో మామూలు మిక్సీకి వేయకుండా మసాలా వచ్చేసి రోట్లో దంచి పెట్టాలి నాకు. అబ్బో, మసాలా మాత్రం దుంచి పెట్టాలి, కానీ పట్ట పగులే పీకలాగా తాగాలని మాత్రం తెలియదు. ఏంటే పట్ట పగులు తాగొచ్చినానంటావు? తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. నా ఇష్టమే, ఎప్పుడే తాగుతా, ఇప్పుడు పోయి తాగొచ్చా. నువ్వు చెయ్యి. అయిపోయింది బాబా, అయిపోయింది. చేస్తున్నా. నాకు మిక్సీలో లేకుండా నాకు రోట్లే. అదే రోటిగా మసాలా రెడీ చేస్తాను బాబా, తెలుసు కదా నీ టేస్ట్. చేస్తా. అనుకుంటా కొంచెం చెప్పు చేసి పిలుసు. దున్నపోతు మీద బాగా కూర్చున్నా నిద్రపోతావు. ఇంకే లేదు బాబా. ఓకే వెళ్ళి పనుకో. చూడు బాబా, మంచి కుటుంబం, చక్కని పిల్లలు. ఎందుకు బాబా తాగి ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటా? మా కోసమైనా మారు బాబా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మారు బాబా, నువ్వు మంచివాడి బాబా. ఈ మహమ్మారి వల్ల నువ్వు ఇలా అయిపోతున్నావు. జనాల్లో ఇల్లు లేకుండా పోయింది, ఇంట్లో రెస్పెక్ట్ లేకుండా పోయింది, భార్య పిల్లలకు మనశ్శాంతి లేకుండా ఉంది. ప్లీజ్ బాబా మా కోసం తిని. నేను తినిపించినా? మనిషి మంచివాడండి, ఈ మత్తుకు బానిసై ఇలా అవుతున్నాడు. ఫ్రెండ్స్ తప్పకుండా మారుతారు, మార్చుకొని తీరాలి.